చుట్ట కూడా ప్రాణాలు తీసింది. నిప్పుతో కానీ నీళ్లతో కానీ చెలగాటం ఆడొద్దని అన్నది కూడా అందుకే. చుట్టకు ఉన్న నిప్పును ఆర్పడం, మత్తులో మరిచిపోవడంతో ఓ ప్రాణం ఆ చుట్ట నిప్పుకు బలి అవ్వాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెంలో 80 ఏళ్ల వెలుపుల లింగన్న చుట్ట నిప్పుకు బలయ్యాడు. రాత్రి చుట్ట తాగుతూ నిద్రమత్తులోకి వెళ్లాడు. అది కాస్త మంచానికి అంటుకోవడంతో లింగన్న సజీవ దహనమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెడ్డిగా నిర్మల్ జిల్లాలో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీనివాస్ రెడ్డిగా నిర్మల్ జిల్లాలో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హలో నిర్మల్, థ్యాంక్ యూ. దస్తూరాబాద్ మండలంలోని దేవునిగూడెంలో ఘోరం జరిగింది. నిన్న వేపుల లింగన్న అనే వ్యక్తి 6 బయట వయసు, అతన్ని 80 సంవత్సరాలు ఉంటాయి. 6 బయట రేకుల చెట్టు కింద పండుకున్నాడు. అయితే అతను చుట్ట కాలుస్తాడు, చుట్ట అలవాటు ఉంది. ఆ చుట్ట అనేది తంబాకు ప్లస్ మోతి కాకుతోటి తయారు చేసిన చుట్ట. అది మొత్తం అయిపోయేంత వరకు కాలుతుంది. ఆ విషయాన్ని గ్రహించాడు అతను. ఆ చుట్ట తాను కాల్చి తన పక్కపంటి పెట్టుకుంటే అది కాస్త దుప్పటి కంటుకొని అతను సాధ్యం అయిపోయాడు. అయితే ఈయన 6 బయట రేకుల కింద అనుకుంటాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఫ్యాన్స్ కూలర్స్ అప్పటికి ఏమాత్రం ఇంత వేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. రైట్.